నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జపాన్ తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విఫలం, గాలిలోనే పేలిపోయిన శాటిలైట్. రాజస్థాన్లో కూలిన తేజస్ విమానం, పైలట్లు సేఫ్, 23 ఏళ్ల తర్వాత క్రాష్. ఘనంగా మొల్ల జయంతి వేడుకలు, కవయిత్రి స్ఫూర్తిని కొనియాడిన మేధావులు. కులశేఖర్ ఆల్వార్ గోదాదేవి మార్గాలు జాతికి అంకితం, టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడి. గోబీ మంచూరియాతో డేంజర్, సింథటిక్ మిశ్రమాలతో తయారీ హానికరమంటున్న వైద్యులు. జూన్ నెలకు శ్రీవారి దర్శన టికెట్లు, మార్చి 18 నుండి ఆన్లైన్లో బుకింగ్ సౌకర్యం. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. తిరుపతికే తలమానికమైన గోదాదేవి కులశేఖర ఆల్వార్ మార్గాలను ప్రజలకు అంకితం చేశారు టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతి రూపురేఖల్ని మార్చిన గోదాదేవి మార్గం కరకంబాడి రోడ్ తిమ్మినాయుడుపాలెం నుంచి కాటన్ మిల్ రైల్వే గేట్ వరకు 4 లేన్లుగా 80 అడుగుల వెడల్పుతో 2.24 కిలోమీటర్ల పొడవు మేరకు కేంద్ర లైటింగ్ విధానంలో 989 లక్షల రూపాయల అంచనాలతో అద్భుతంగా నిర్మించిన బీటీ రోడ్. దీనికి శ్రీ మహాలక్ష్మి అంశతో శ్రీ విష్ణు చిత్తుల వారికి పూలతోటలో లభించిన కుమార్తె గోదాదేవి మార్గంగా భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నామకరణం చేశారు. శ్రీ కులశేఖర ఆల్వార్ మార్గం కాటన్ మిల్ రైల్వే గేట్ వద్ద గోదాదేవి రోడ్డును అనుసంధానం చేస్తూ రేణిగుంట మార్గంలోని హీరో హోండా షోరూం ఎదురుగా ఉన్న రైల్వే క్రాస్ వరకు 4 లేన్లుగా 100 అడుగుల వెడల్పుతో 1.35 కిలోమీటర్ల పొడవు మేరకు కేంద్ర లైటింగ్ విధానంలో 1007 లక్షల రూపాయల అంచనాలతో చూడచక్కగా నిర్మించిన బీటీ రోడ్. దీనికి పరమ భక్తుడైన శ్రీ కులశేఖర ఆల్వార్ మార్గంగా భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నామకరణం చేశారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్కు ఇక్కడి నుంచి అనుసంధానం జరుగుతుంది. కులశేఖర మార్గం మధ్యస్థ భాగంలో స్వాతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నిటారైన విగ్రహంతో ఒకవైపు ఉంటే, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, రాజ్గురుల ఎత్తైన మరో 3 విగ్రహాలు మరొక వైపు ప్రత్యేక ఆకర్షణగా నిలపడం జరిగింది. ఈ విగ్రహాలతో పాటు సహజ సిద్ధమైన బండరాళ్లతో రూపొందించిన నీటి బుగ్గ అలరిస్తోంది. మధ్యస్థ భాగంలో పూల మొక్కలతో సొబగు సంతరించుకుంది. రాత్రి వేళల్లో మధ్యస్థ కేంద్ర విద్యుత్ కాంతులీనుతూ అందరినీ ఆకర్షిస్తున్నాయి. తిరుపతి నగర డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి రుచికి అద్దం పడుతూ అంతర్జాతీయ స్థాయిలో మన హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ను తలపిస్తూ మన ఢిల్లీ వీధుల్లో ఎదురయ్యే అనుభూతిని కలిగిస్తుండడం వీటి ప్రత్యేకత. తిరుపతిలో భూమన అభినయ్ తన మాస్టర్ మైండ్తో 20 మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మించారు. స్లిప్వే, ఫ్రీ లెఫ్ట్ మార్గాలు ఇబ్బుడి మబ్బుడిగా వేస్తున్నారు. తిరుపతిని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారు. ఈరోజు నేను ఛాలెంజ్ చెప్తున్నా, తిరుపతి మరో తిరుపతి అయ్యింది. ఈ రోజున తిరుపతి 2 తిరుపతులు అయ్యింది. ఈ రోజున ఒక తిరుపతి కాదు. ఈ రోజున నేను నిజంగా కూడా నాకు ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లకు సంబంధించి నేను మిగతా విషయాలన్నింటినీ చాలా ఎక్కువగా ఆలోచించినానే కానీ మాస్టర్ ప్లాన్ ఒక్క విషయంలో మాత్రం నా మెదడు అప్లై చేయాలి. అది పూర్తిగా 100కి 1,00,000% అభినయే. నాతో నాన్న ఇలా చేయాలా, మనం చేస్తే బాగుంటుంది అని 2-3 సార్లు అడిగితే ఏంది అదంతా అయ్యే పని అని నేను డిస్కరేజ్ చేసిన. క్వశ్చనే లేదు, ఖచ్చితంగా చేసి తిరగలం మనము, నేను చేస్తాను అని చెప్పాడు. నేను అబద్ధం చెప్పటం లేదు, నేను డిస్కరేజ్ చేసినటువంటి మాట కూడా వాస్తవం, తను వినకపోవటం కూడా వాస్తవం. తను చేయటం ప్రారంభించిన తర్వాత మేమందరము కూడా ఒక చోదక శక్తులంగా మారి తన వెనక నడిచినాం. ఈ రోజున దాదాపు 7,500 ఎకరాలు అందుబాటులోకి వచ్చింది. 1-2 కాదు, తిరుపతి అంతా కలిపితే 7,500 ఎకరాలు ఉంటే ఈ రోజున ఈ కొత్త తిరుపతిలో 7,500 ఎకరాలలో కనీసం అంటే 1,00,000 మంది నివాసితులకు ఆస్కారం ఉండేటట్టుగా ఈ రోజున తిరుపతి తీర్చిదిద్దబడ్డది. నేను తెలంగాణ రాష్ట్రాన్ని గట్టిగా కోరినవాడిని. తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ కానీ జగదీశ్వర్ రెడ్డి కానీ ఎప్పుడైనా నాకు ఫోన్ చేస్తే అభినయ్ భవిష్యత్తు గురించి, అభినయ్ చేసే
ఈ పనుల గురించి నాతో చర్చించడం అనేది చాలా ముచ్చటగా నేను ఫీల్ అవుతాను. ఇవాళ తిరుపతిలో క్యాండిడేట్ ఎవరా అనేటువంటి పెద్ద ప్రశ్న. మాకు ఎంత ధైర్యం వచ్చింది ఇవాళ తిరుపతిలో అంటే, ఇక్కడ మోడీ నిలబడిన, అమిత్ షా నిలబడిన, చంద్రబాబు నిలబడిన, పవన్ కళ్యాణ్ నిలబడిన భూమన అభినయ్ని ఎదుర్కోవడం అనేది అసాధ్యం. దానికి ఒక్కటే కారణం, అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తూ ఉండేటువంటి వ్యక్తి అభినయ్. మిగిలిన వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి, కోట్లకు పడగలెత్తడానికి ప్రయత్నం చేసేటువంటి రాజకీయ నాయకులుగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇంకా ఎవరైనా మహిళలు కనపడితే మీకు బంగారు రుణాలు కూడా మాఫీ చేస్తా అన్నారు. వాళ్ళు అడగకపోయినా కూడా యువకులందరికీ ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాడు. గోడల మీదంతా రాపించాడు. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి అందరూ కూడా మోసపోయి ఆ రోజు చంద్రబాబును గెలిపించి ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఎంచేదంటే మన నాయకుడు నిబద్ధత గల వ్యక్తి. ఆ రోజే నేను 2014లో మేనిఫెస్టో కమిటీ మీటింగు రాత్రి 2 గంటల దాకా కాళహస్తిలో జరిగితే నేను కూడా దాంట్లో సభ్యుడిగా ఉన్నాను. నేను చెప్పాను, అతను రైతు రుణాలు మాఫీ చేస్తా అంటూ ఉన్నాడు, మనం చేయకపోతే మనం ప్రతిపక్షంలో కూర్చోవాలా అని. రాత్రి 2 గంటల దాకా అన్ని లెక్కలేసి అన్న మనం చేయలేమన్నా, ఒకవేళ నేను చెప్పినా కూడా నేను చేయలేను, ఏదో మంచి పేరు తెచ్చుకొని మా తండ్రి గారు పరమపదించాడు, మరి ఆయనకు ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా వచ్చి ఇలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని నాకు చెడ్డ పేరు వచ్చేది కాకుండా మా తండ్రి గారికి, చనిపోయిన మా తండ్రి గారికి కూడా చెడ్డ పేరు వస్తుంది, మనం చేయలేనిది చెప్పలేము, చేసేదే చెప్తానని చెప్పి ఆ రోజే చెప్పాడు. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జూన్ నెలకు సంబంధించి ఆన్లైన్లో దర్శనం, ఆర్జిత సేవా టికెట్లు, శ్రీవారి సేవా కోటా విడుదల చేయనుంది టీటీడీ. మార్చి 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. అలాగే మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. మార్చి 21న ఉదయం 10 గంటలకు, జూన్ 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరిగే జ్యేష్ఠాభిషేకం టికెట్లు ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నారు. మార్చి 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం టోకెన్లు విడుదల. మార్చి 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దాతల దర్శనం టికెట్ల విడుదల. మార్చి 23న మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శనం టోకెన్స్ విడుదల. మార్చి 25న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల. మార్చి 25న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతిలోని గదుల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఏపీకి తిరుపతి నగరం రాజధాని అవుతుందని, దీన్ని ఎవరూ అడ్డుకోలేరని, ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని మాజీ ఎంపీ చింతామోహన్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేను రాజధాని గురించి తిరుమలలో మాట్లాడితే కింద రాస్తుండారు, కాలు కింద రాస్తుండారు. తిరుపతి రాజధాని నగరం చేస్తాను, చేసి తీర్తానంటే నువ్వు ఏడ రాయాలయ్యా? ఎక్కడ రాయాలి? నువ్వు రాయలసీమ ప్రయోజనాలు బాగుపడాలి, పైకి రావాలి, రాయలసీమ ప్రజలు బాగు రావాలని అంటే ఒకటే ఒక మార్గం రాజధాని. బీర్లు, బ్రాందీలు దాకి బంజారా హిల్స్లో కూర్చుంటే కాదు. నేను గమనించాను, మొన్న అనంతపూర్ ఎందుకో పోయాను ఆ మీటింగ్కి, మల్లికార్జున్ ఖర్గే మీటింగ్ నేను చూశాను. రాజస్థాన్లో తిరిగాను మొన్న 3 రోజులు 4 రోజుల నాడు. అక్కడ మేలుగా ఉంది. థార్ రిజార్ట్లో కూడా చెట్లు మొలుస్తున్నాయి. ఈడ చెట్లు లేవు, పుట్టలు లేవు, ఏమీ లేవు. మరి రాయలసీమ రాజధాని నగరం, తిరుపతి రాజధాని నగరం అవుతుంది, అయి తీరుతుంది. ఎవడు ఆపలేడు. నేను చెప్తున్నా, చంద్రబాబు ఆపలేడు, చాలా ధీమాతో చెప్తున్నా. మరి జగన్ ఆపలేడు, ఇంకెవ్వడు, మోడీ కూడా ఆపలేడు. పేదింటి మహిళ గీతాంజలి ఆత్మహత్యకు కారకులైన తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన సోషల్ మీడియా నిర్వాహకులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ తిరుపతిలో ఎస్వీయు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈరోజు తెనాలిలో ఒక బీసీ మహిళ ప్రభుత్వం ద్వారా అందుకున్నటువంటి సొంతింటి కళకు ఆనందం వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని,
ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని అభినందిస్తూ ఒక మీడియా ముందు మాట్లాడడమే పాపంగా ఈ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి కుటిల నీతి, పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి సైకోతనం కలగలిపి ఉన్మాదులుగా తయారైనటువంటి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ సోషల్ మీడియా ఆ మహిళ పట్ల అశ్లీలకరమైనటువంటి వ్యాఖ్యలతో ఆవిడని ట్రోలింగ్ చేయడం ద్వారా మనస్తాపం చెంది ఈరోజు ఆవిడ ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. తిరుచానూరు గ్రామ పంచాయతీకి సంబంధించిన టూరిస్ట్ బస్టాండ్ వేలంపాటలో 2,89,06,000 రూపాయలు ఆదాయం చేకూరినట్లు డిఎల్డిఓ రూపాదేవి తెలిపారు. 2,55,03,000 రూపాయలు హెచ్చుపాటుగా నిలవడం జరిగింది. ఈ సంవత్సరం 2,89,06,000 రూపాయలుగా టెండర్ ద్వారా రావడం జరిగింది. అంటే డిఫరెన్సు 34,03,000 రూపాయలు ఈసారి అదనంగా గ్రామ పంచాయతీ ఆదాయం రాబడింది. తర్వాత వీరు ఒక వారం రోజుల లోపల మొత్తం అమౌంట్ కట్టే విధంగా మన కండిషన్స్ ప్రకారము మన ఈఓ గారు ప్రొసీడింగ్స్ ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళ అమౌంట్ పూర్తిగా కట్టిన తర్వాత 1/4/2024 నుండి వారికి ఈ రుసుములు వసూలు చేసే అధికారాన్ని వాళ్ళు ఉత్తర్వుల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో గామి సినిమా హీరో విశ్వక్షేన్, హీరోయిన్ చాందిని చౌదరి, దర్శకుడు విద్యాధర్తో పాటు వారి కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఈ చిత్ర హీరో, హీరోయిన్తో పాటు దర్శకుడు విద్యాధర్, చిత్ర యూనిట్ సభ్యులను ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆశీర్వదించిన అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన హీరో మీడియాతో మాట్లాడారు. ఫస్ట్ టైం లేట్ అయింది, రిలీజ్కి ముందు వస్తుంటా, నేను రిలీజ్ తర్వాత వస్తుంటా. ఫస్ట్ టైం లేట్ అయింది, సో స్వామి గారికి థ్యాంక్స్ చెప్పుకోవడం కోసం. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ అందరికీ, గామి ఫర్ మేకింగ్ ఏ సక్సెస్ఫుల్ ఫిల్మ్. నెక్స్ట్ వస్తుంది ఇంకా నెక్స్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, దాని తర్వాత మిగిలిన సినిమా. థ్యాంక్ యూ. దర్శనం చాలా బాగా అయింది. చాలా ఆనందంగా ఉంది. గామి ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ చూసి ఆదరించిన ప్రతి ఒక్కరికి. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా తిరుపతిని పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన పింక్ టాయిలెట్లకు ప్రత్యేకత ఉంది. అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన వీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. తిరుపతి మహానగరంగా ఆధ్యాత్మిక కేంద్రంగా విస్తరిస్తోంది. యాత్రికుల తాకిడి నానాటికి పెరుగుతోంది. అందుకు అనుగుణంగా తిరుపతి కార్పొరేషన్ ప్రజలకు ఎన్నో సౌకర్యాలను కల్పిస్తోంది. దీనిలో భాగంగానే మహిళల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద పింక్ టాయిలెట్ను ఏర్పాటు చేశారు. అన్ని రకాల వసతులతో ఏర్పాటు చేసిన వీటిని అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. మహిళల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ టాయిలెట్ గర్భవతులు, వయసు పైబడిన మహిళలు, కాళ్ళ నొప్పులు ఉండి కూర్చోలేని వారిని దృష్టిలో ఉంచుకొని వెస్ట్రన్ ఇండియన్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. బాలింతలు, పిల్లల తల్లులు, చిన్నారులకు బహిరంగ ప్రదేశాలలో పాలిచ్చేందుకు ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి సమస్యలకు చెక్ పెడుతూ హ్యాపీగా చిన్నారులకు పాలిచ్చేందుకు సపరేట్ వసతి అందుబాటులోకి తెచ్చారు. వీరి కోసం ప్రత్యేకంగా గది ఏర్పాటు చేశారు. మహిళలు, యుక్త వయసులో ఉన్న బాలికలు పీరియడ్ సమయాల్లో సమస్యలు ఎదుర్కొంటుంటారు. పనులు, ప్రయాణ సమయాల్లో పీరియడ్స్ వస్తుంటాయి. అలాంటి సమయాల్లో కొన్ని సమస్యలు ఫేస్ చేస్తుంటారు. వీటన్నింటికీ చెక్ పెడుతూ పింక్ టాయిలెట్స్లో ప్రత్యేక సదుపాయం కల్పించారు. శానిటరీ ప్యాడ్స్ను అందుబాటులోకి తెచ్చారు. కేవలం 5 రూపాయలకే శానిటరీ ప్యాడ్ను అందుబాటులోకి తెచ్చారు. ఇదివరకు వాడిన ప్యాడ్స్ను బయట పడేసేందుకు ఇబ్బందులకు గురవుతుంటారు. దీనికోసం సింపుల్ సొల్యూషన్ తీసుకొచ్చారు. పాత ప్యాడ్స్ కోసం వెండింగ్ మిషన్ను ఏర్పాటు చేశారు. పర్యావరణ సమస్య తలెత్తకుండా వీటిని బర్న్ చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రయాణ సమయాల్లో ఒక్కోసారి బస్సుల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది, ఎక్కువసేపు నిలబడాల్సి వస్తుంది. అలాంటి సమయాల్లో సమీపంలోని పింక్ టాయిలెట్ ప్రాంగణంలో కూర్చొనే సదుపాయం కూడా అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణ సమయాల్లో ఫ్రెష్ అయ్యేందుకు, బట్టలు మార్చుకునేందుకు కూడా తగిన ఏర్పాట్లు చేశారు. టార్గెట్ గ్రూప్ మహిళలు, యువతులు, బాలికలు, ఉద్యోగం చేసుకునే స్త్రీలు, ప్రయాణాలు సాగించేవారు, ఇలా ప్రతి ఒక్క మహిళకి పింక్ టాయిలెట్ సేవలను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో కార్పొరేషన్ అధికారులు దీనిని ఏర్పాటు చేశారు. అసలు ఈ టాయిలెట్స్ పింక్ కలర్ ఎందుకు వేస్తారు అంటే, పింక్ కలర్ ప్రశాంతత, సంతృప్తి, ఓదార్పు, ఉత్తేజంకి ప్రతీకగా ఉంటుందని మనస్తత్వ శాస్త్రం ద్వారా తెలుస్తోంది. కాబట్టి పింక్ కలర్తో మహిళలకు టాయిలెట్స్ను ఏర్పాటు చేస్తారు. గోబీ మంచూరియన్లో వినియోగించే సింథటిక్ రంగులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది.
ప్రాణాంతకమైన ఈ ఆహారంపై ఇప్పటికే 2 రాష్ట్రాలు నిషేధాన్ని విధించింది. కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా తినే ఆహారంలో కూడా ఇష్టాయిష్టాల్లో కూడా మార్పులు వచ్చాయి. నేటి యువత ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ని ఇష్టంగా తింటుంది. ఈ ఫాస్ట్ ఫుడ్ ప్రియుల జాబితాలో ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, గోబీ మంచూరియా, చికెన్ మంచూరియా ఇలా చాలా రకాల వంటకాలు ఉన్నాయి. ప్రత్యేకించి శాకాహారులు అయితే ఇష్టంగా తినే గోబీ మంచూరియా అని చెప్పవచ్చు. కాలీఫ్లవర్, మొక్కజొన్న పిండి, సోయా సాస్, వెనిగర్, చిల్లీ సాస్, అల్లం వెల్లుల్లి వంటి విభిన్నమైన పదార్థాలను ఉపయోగించి తయారు చేస్తారు. దీని రుచి గురించి మాట్లాడితే ఇది స్పైసీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. రుచికరమైనది అయినప్పటికీ గోబీ మంచూరియాను గోవా తర్వాత ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో కూడా నిషేధించింది. దీనికి కారణం కాలీఫ్లవర్ మంచూరియన్ ఆరోగ్యానికి హానికరం అని చెబుతున్నారు. ఈరోజు గోబీ మంచూరియా ఆరోగ్యానికి ఎలా హాని కలిగిస్తుందో తెలుసుకుందాం. ఈ రుచికరమైన వంటకం ఎందుకు నిషేధించబడింది అనే ప్రశ్న చాలామంది మదిలో మెదులుతూ ఉంటుంది. అయితే ఈ గోబీ మంచూరియన్ తయారీలో సింథటిక్ రంగులు ఉపయోగిస్తారు. అంతేకాదు దీనిని తయారు చేసేటప్పుడు ప్రజలు పరిశుభ్రత గురించి పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఇంకా చెప్పాలంటే తయారు చేస్తున్న సమయంలో తక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు అని గుర్తించారు. ఇక గోబీ మంచూరియన్ను ఆకర్షణీయంగా కనిపించేలా చేయడానికి సింథటిక్ రంగులను సమృద్ధిగా ఉపయోగిస్తున్నారు. వీటి వినియోగం ఆరోగ్యానికి విషం కంటే తక్కువ కాదు. కొన్ని నివేదికల ప్రకారం గోబీ మంచూరియన్తో పాటు ఇచ్చే సాస్ కూడా ఆరోగ్యానికి చాలా హానికరం అని కనుగొనబడింది. ఈ కారణంగా ఈ వంటకాన్ని నిషేధించడం సరైనదని ప్రభుత్వం భావించింది. ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ మ్యాన్స్ చిన్న దుకాణాలలో గోబీ మంచూరియాను విక్రయించడం నిషేధించబడింది. ఇక్కడ పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం తక్కువే కాదు, గోబీ మంచూరియా తయారీలో వినియోగించే సాస్ వంటివి నాణ్యత లేని పదార్థాలుగా గుర్తించారు. క్యాబేజీ మంచూరియన్ ఒక రకమైన క్రిస్పీ డిష్. దీనిని క్రంచీగా చేయడానికి ఉపయోగించే పౌడర్ ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. గోబీ మంచూరియా తయారీలో ఉపయోగించే పదార్థాలు చాలా అనారోగ్యకరమైనవి. దీనితో పాటు కాలీఫ్లవర్ మంచూరియాలో అధిక మొత్తంలో కొవ్వు, సోడియం, క్యాలరీలు కనిపిస్తాయి. దీనిని రోజు తినడం వల్ల తక్కువ సమయంలో స్థూలకాయం, అధిక రక్తపోటు సహా అనేక ఇతర తీవ్రమైన వ్యాధుల బారిన పడవచ్చు. గోబీ మంచూరియాకు బంగారు రంగును ఇవ్వడానికి సింథటిక్ రంగులు ఉపయోగిస్తారు. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. దీన్ని వేయించడానికి ఉపయోగించే నూనె చాలా తక్కువ నాణ్యతతో ఉంటుంది. దీని కారణంగా అనేక జీర్ణ సమస్యలను ఎదుర్కోవచ్చు. ఇటీవల మనం చూసాము గోవా, కర్ణాటకలో కూడా ఈ గోబీ మంచూరియా మీద వీటి మీద చాలా ఇష్యూ నడుస్తుంది. ఈ 2 స్టేట్స్లో కూడా చాలా ప్రాంతాల్లో ఈ గోబీ మంచూరియా వాడకాన్ని బ్యాన్ చేశారు. ఎందుకంటే ఈ గోబీ మంచూరియాలో వాడే ఆర్టిఫిషియల్ సింథటిక్ ఫుడ్ కలర్స్ చాలా హానికరం ఆరోగ్యానికి, క్యాన్సర్ రావడానికి కూడా చాలా దాహోదపడతాయి. సో ఈ గోబీ మంచూరియా మన తిరుపతిలో కూడా చాలా దగ్గరలు చూస్తున్నాము. ఈ గోబీ అండ్ క్యాలీఫ్లవర్తో చేసే ఈ మంచూరియాలో కూడా మనకి విపరీతంగా మోతాదుకు మించి ఈ సింథటిక్ అండ్ ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ వాడడము అండ్ క్వాలిటీ లేని ఆయిల్ వాడడము, ఈ టోటల్ పోలార్ కాంపౌండ్స్ రేషియో అని ఉంటుంది మనకి. సో ఈ టోటల్ పోలార్ కాంపౌండ్స్ రేషియో మనకి అన్యూజ్డ్ ఆయిల్లో 15% కంటే బిలో ఉండాలి అండ్ యూజ్డ్ ఆయిల్లో 25% కంటే బిలో ఉండాలి. ఈ క్వాంటిటీ కన్నా మనకి ఎక్కువ ఉంటే ఇది మనకి గుండె జబ్బులకి మనకి కారకం చేసే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ఇవన్నీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలా. తో పాటు ఈ గోబీ మంచూరియాలో యూజ్ చేసే సాస్ కూడా క్వాలిటీ లేకుండా లో క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడడం కూడా మనం గమనించాము. మానసిక వికలాంగుల పట్ల ప్రేమ, దయతో మెలుగుతూ వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలని తిరుపతి బాలోత్సవం వ్యవస్థాపకులు మల్లారపు నాగార్జున కోరారు. తిరుపతి యూత్ హాస్టల్లో తిరుపతి బాలోత్సవం, రోటరీ క్లబ్, రిచ్ గ్లోబల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మానసిక వికలాంగుల బాలోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు తిరుపతిలోని మానసిక వికలాంగులు 300 మందికి పైగా పాల్గొన్నారు. వీరిని ఉల్లాసపరిచేలా వివిధ రకాల క్రీడలను నిర్వహించారు. అలాగే వారికి అవసరమైన వైద్య సేవలను ఉచితంగా అందించారు. ఆట పోటీలతో పాటు మానసిక వికలాంగులకి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయండి మధ్యాహ్న భోజనం తర్వాత. సో ఆ తర్వాత మనకు బహుమతి ప్రధానోత్సవము. సో ఈ కార్యక్రమంలో నేను కూడా తహసునిసా బేగం వీ సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండరు. ఈ కార్యక్రమంలో నేను కూడా భాగమైనందుకు సంతోషిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమం నిర్వహించి ఇందులో విజేతలైనటువంటి వాళ్ళందరికీ కూడా బహుమతి ప్రధానోత్సవం, అదే రకంగా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా విజేతలుగానే పరిగణిస్తూ వారందరికీ కూడా బహుమతులు ఇచ్చి వాళ్ళని ఆనందింపజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సాయంకాలం 4 గంటల వరకు ఈ ఆటల పోటీలన్నీ నిర్వహణ జరుగుతుంది. 4 గంటలకు బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా వచ్చినటువంటి ఆ సంస్థ నిర్వాహకులకు, అదేవిధంగా వాలంటీర్స్కి, అదేవిధంగా ఆ యాజమాన్యాలకు, పేరెంట్స్గా అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
పుట్టుకతో గ్రహణ మొర్రితో బాధపడే వారికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా రుయా ఆసుపత్రి, మిషన్ స్మైల్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రుయా సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు కోరారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో కలకత్తాకి చెందిన మిషన్ స్మైల్ ఆర్గనైజేషన్, రుయా ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఉచితంగా నిర్వహించే గ్రహణ మొర్రి ఆపరేషన్లను బుధవారం నుంచి ప్రారంభించారు. ఇప్పటికే రాయలసీమ నుంచి 45 మంది వరకు గ్రహణ మొర్రి ఆపరేషన్ల కోసం వారి పేర్లను నమోదు చేసుకున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు, ఆర్ఎంఓ డాక్టర్ హరికృష్ణ, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ రవీంద్రారెడ్డి తెలిపారు. ఈ ప్రోగ్రాంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ అనస్థీషియా, ఇంకా మన ఆఫ్థమాలజీ, ఈఎన్టీ డిపార్ట్మెంట్లు కూడా ఇన్వాల్వ్ అయ్యేసి ప్రముఖ పేరు మోసిన గ్రహణమొరి సర్జన్స్ వేరు ప్రదేశాల నుంచి కృష్ణగిరి, బెంగళూరు, తెలంగాణ నుంచి పిలిచి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ ప్రోగ్రాం దాదాపు 3 రోజులు జరుగుతుంది. ఈ అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకోవచ్చు. ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయ్యే వారికి, లేదు ఈ ప్రోగ్రాంలో సర్జరీ చేసుకునే వాళ్ళకి జగనన్న ఆసరా ప్రోగ్రాం కూడా, దానివల్ల వచ్చే డబ్బులు కూడా లబ్ధి పొందుతారు. ఒకవేళ ఈ అవకాశం ఈ 3 రోజుల్లో మిస్ అయినా ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ ప్రతి వారము బుధవారం, శనివారం ఓపీలో ఈ కార్యక్రమం అట్లే సాగుతుంది, ఏ ఇబ్బంది లేకుండా. పోతే ఈ మిషన్ తరపున చేస్తున్న క్యాంపు కాబట్టి ఈ క్యాంపులో వీలైనంత వరకు ఎక్కువ ఆపరేషన్ చేయాలనేసి మేము నిర్ణయించుకొని ఉన్నాము. రుయా హాస్పిటల్ నందు మిషన్ స్మైల్ అనే ఆర్గనైజేషన్ ద్వారా మనకు గ్రహణ మొర్రికి సంబంధించినటువంటి సర్జరీలు ఫ్రీగా చేయుటకు కోల్గేట్ వారి తరఫున ఇక్కడ రావడం జరిగింది. ఇది 4 రోజులు జరుగుతుంది. ఇది నిర్వర్తించడం కోసం మనకు కావాల్సిన సర్జన్స్ అందరూ బయట నుంచి వచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా తిరుపతి పుర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎవరైనా పిల్లలు కానీ గ్రహణమొర్రితో బాధపడుతున్న వాళ్ళకి ఇక్కడ ఫ్రీగా సర్జరీ చేస్తారు. అలాగే జగనన్న సురక్ష యోజన కూడా ఇందుకు వచ్చే బెనిఫిట్స్ కూడా ఈరోజు నుంచి వస్తాయని, అలా మిస్ అయిన వాళ్ళు కూడా ప్రతి బుధవారం అండ్ శనివారం ప్లాస్టిక్ సర్జరీ ఓపీలో వస్తే వారికి కూడా అందజేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని మరొకసారి కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వాళ్ళు యాక్చువల్గా చాలా చోట్ల ఈ క్యాంప్స్ కండక్ట్ చేశారు. వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుని ఇటువంటి ఆపరేషన్లు మన హాస్పిటల్లో ఇక్కడ ఉన్న జిల్లాల్లో సఫర్ అవుతున్న వాళ్ళకందరికీ అందించమని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ విధంగానే ఈ రోజు నుంచి మొదలుకొని 5 రోజుల వరకు కూడా ఏంటంటే ఆల్మోస్ట్ వారం రోజుల వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ సుమారుగా మనకి ఒక 50 పేషెంట్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ కొంతమంది పేషెంట్స్ రిజిస్టర్ చేసుకున్నారు. ఈరోజు దానికి ఇనాగ్రేషన్ జరిగింది. సో ఇప్పటి నుంచి మొదలుకొని వీళ్ళకందరికీ ఆపరేషన్లన్నీ ఉచితంగా అందజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో మనం ఆరోగ్యశ్రీ కింద దీన్ని మనం ట్రీట్ చేసి పేషెంట్స్కి, తర్వాత ఈ మిషన్ స్మైల్ వాళ్ళ యొక్క ఫండ్స్ తోటి కూడా ఏంటంటే మామూలుగా పేషెంట్కి మాత్రమే మేము ఫుడ్ అవన్నీ ఇస్తాము. పేషెంట్తో పాటు వచ్చిన పేరెంట్స్ కూడా ఈ మిషన్ స్మైల్ వాళ్ళ ఫుడ్, తర్వాత వాళ్ళకి చిన్న అకామిడేషన్ కూడా వాళ్ళు అరేంజ్ చేయడానికి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే పామోలివ్ గ్రూప్ కూడా కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద పేషెంట్స్కి సరిపడా ఏదైనా అవసరం ఉంటే కూడా వాళ్ళు చూస్తున్నారు. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట తిరుపతి ఆటో టాక్సీ యూనియన్లు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నూతన రోడ్డు రవాణా బిల్లుకు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి ప్రభుత్వ తీరును వ్యతిరేకించారు. ఈ 106 జీవోని సవరణ చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇంకా 3 రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తూ ఉంది. ఈ ఎన్నికల కోడ్లో ఇంకేం సవరణ చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ ట్రాన్స్పోర్ట్ రవాణా రంగంలో పనిచేసేటువంటి కార్మికులందరూ కూడా ఏకమై ఈ ట్రాన్స్పోర్ట్ రవాణా రంగంలో ఉన్నటువంటి కార్మికులు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని, ఈ రాష్ట్ర ప్రభుత్వాలను వాడుకట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. తక్షణమే 106, తక్షణమే జీవో నెంబర్ 21, 31 రద్దుపరిచేంత వరకు ఈ పోరాటం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా ఏఐటీసీగా హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. కవయిత్రి మొల్లమాంబ జీవితం ఆదర్శనీయమని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ శిరీష పేర్కొన్నారు.
రామాయణం రచించిన తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జీవితం అందరికీ ఆదర్శనీయమని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. మొల్లమాంబ జయంతి సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం మొల్లమాంబ చిత్రపటానికి పూలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి స్మరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ తెలుగులో మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిన రామాయణంను రాసిన కవయిత్రి మొల్లమాంబ 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో మొల్లమాంబ జీవించిందని ప్రసిద్ధి. ఆనాటి కాలంలోనే కవయిత్రి మొల్ల రచనలు చేసి ప్రసిద్ధికెక్కిందన్నారు. 2017లో భారత ప్రభుత్వం మొల్లమాంబ జ్ఞాపకార్థం తపాలా బిళ్లపై ఆమె చిత్రాన్ని ముద్రించిందని తెలిపారు. మొల్లమాంబ జయంతిని ప్రతి సంవత్సరం మార్చి 13వ తేదీ రాష్ట్ర పండుగగా నిర్వహించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకరమని మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, ఉప కమిషనర్ అమరయ్య, రెవెన్యూ అధికారి సేతుమాధవ్, మేనేజర్ చిట్టిబాబు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, ఫైర్ ఆఫీసర్లు శ్రీనివాసరావు, శ్రీనాథ్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా స్త్రీలు మొల్లగారి జీవితం గురించి తెలుసుకోవాలంటే ఆనాటి కాలంలోనే ఆవిడ అంత చదువుకొని ఒక కవయిత్రిగా గొప్ప రచనలు, అందులో సరళమైన దీంట్లో కవయిత్రిగా రచనలు చేయడం. ఎందుకంటే ఆ కాలంలో నాకు తెలిసి స్త్రీలు పెద్ద చదువుకునే వాళ్ళు కాదు. 16వ శతాబ్దానికి చెందిన మొల్ల గారు ఆ కాలంలోనే ఆవిడ రామాయణం అంటే అందరూ సంస్కృతంలో రామాయణం ఉండడం చూసాం. తెలుగులోకి రచించిన మొట్టమొదట మహిళా కవయిత్రిగా మొల్ల మనందరికీ కూడా పరిచయం. ఇదిలా ఉండగా రాయలసీమ రంగస్థలం ఆధ్వర్యంలో మొల్లకు ఘనంగా పుష్పాంజలి ఘటించారు. మనము 500 సంవత్సరాల క్రితమే మొల్లమాంబ గారు చేతి వృత్తులు చేసుకున్న వారికి కూడా వ్యవసాయం చేయాలి అనే తలంపుతో అప్పుడు శ్రీకృష్ణదేవరాయల గారితో మాట్లాడి వ్యవసాయ భూములు ఇప్పించిన ఘనత మొల్లమాంబ గారిదే. మనం ఈరోజు సులభతరంగా రామాయణాన్ని అర్థం చేసుకుంటున్నామంటే అంత సులభతరంగా రామాయణాన్ని తెలుగులో అనువదించిన రచించిన కవయిత్రి మొల్లగారి గొప్పతనమే. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం సర్కారీ దవాఖానాల్లో మొక్కుబడిగా సాగుతోంది. ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేకనో లేక సిబ్బందే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లమని సెలవిస్తున్నారో తెలియదు గాని మొత్తానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ మొక్కుబడిగా అమలవుతున్నట్లు తెలుస్తోంది. పేద ప్రజలు ఖరీదైన వైద్యం చేసుకోలేక అనారోగ్యంతో బాధపడకూడదని రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో ఈ పథకం అమలు తీరు సత్ఫలితాలను ఇవ్వడం లేదని తెలుస్తోంది. తిరుపతి రుయా ఆసుపత్రిలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం సక్రమంగా అమలు కావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీకి సంబంధించి ఈ కేవైసీ చేసుకోలేకనో, ఇంటర్నెట్ సౌకర్యం లేకనో, ఆసుపత్రిలో సౌకర్యాలు లేకనో, లేక అక్కడ ఉన్న సిబ్బంది సూచన మేరకు ప్రైవేట్ ఆసుపత్రులకు రోగులు వెళ్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన వైద్యులు ఉన్నప్పటికీ రోగులు మాత్రం జూనియర్ డాక్టర్లు ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కంటే ప్రస్తుతం ఈ పరిస్థితి కొంత మెరుగైనప్పటికీ 100% ఆరోగ్యశ్రీ అమలు కావడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభును ఆరోగ్యశ్రీ అమలు తీరుపై వివరణ కోరగా గతం కంటే ప్రస్తుతం కొంత మెరుగ్గా జరుగుతోందని తెలిపారు. రోజుకు 100 మందికి పైగా ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్రోల్ చేసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలను 100% పూర్తి చేస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు చెప్పారు. ఆరోగ్యశ్రీలో మనకి ఆరోగ్యశ్రీ ఫస్ట్లో కొద్దిగా ఒక 4 నెలల క్రితం చూసినట్టయితే ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ సరిగా లేకపోవడం వలన కొన్ని మనకి తక్కువ జరగడం జరిగింది. అందుకని అప్పుడు ఉన్న కలెక్టర్ గారు రమణారెడ్డి గారు ప్రత్యేకంగా దానికి ఇనిషియేటివ్ తీసుకుని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అంటే డైలీ మానిటరింగ్ కింద చేసి అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని ఒక 20 మందిని ఇవ్వడం జరిగింది. అపాయింట్ చేసుకున్నాము. అందరు డిపార్ట్మెంట్ వాళ్ళుగా కేటాయించాము. తర్వాత దాన్ని రోజువారీగా పర్యవేక్షిస్తున్నాము. సో అప్పుడు కూడా ఏంటంటే మనం టార్గెట్ ఏం పెట్టుకున్నామంటే కనీసం 90 నుంచి 100 ప్రొసీజర్స్ చేయాలని. సో అన్ని టార్గెట్స్ ఇప్పుడు 95, 100, 110 కూడా ఈ ప్రాంతాల్లో చేస్తున్నాము. సో చెప్పాలంటే ఆరోగ్యశ్రీ వర్క్ చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పాలి. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఈ ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడం వలన, ఈ బయోమెట్రిక్ పడకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులు జరుగుతున్నాయి. దానికి కూడా మనం ప్రయత్నిస్తున్నాం. అంటే పర్ డే 90 or 100 90 to 100 జరుగుతుంది యావరేజ్గా. 100 ప్రొసీజర్ జరుగుతున్నాయి. అంటే అన్ని మెడిసిన్స్ అన్నీ కలుపుకుంటే ఎక్కువగా వచ్చేది మనకి జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, అలాగే అన్ని ఆర్థోపెడిక్స్ అన్నీ కూడా మనకు ప్రొసీజర్స్ జరుగుతున్నాయి.
4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని చిత్తూరు ఎంపీడీఓ కార్యాలయంలో చిత్తూరు వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయేంద్రరెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని కొనియాడారు. ప్రభుత్వ పథకాలు మహిళల పేరిట అమలు చేస్తున్నారన్నారు. మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని, మహిళలు రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో జగన్ను సీఎంగా గెలిపించాలని కోరారు. అనంతరం 1640 మంది మహిళలకు 3,07,50,000 మెగా చెక్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బాబునాయుడు, ఎంపీటీఓ సుధాకర్ రెడ్డి, ఏపీఎం విజయభాస్కర్, వైసీపీ నాయకులు సంపత్, త్యాగరాజు, మహిళలు అధిక సంఖ్యలో గర్భంలో నుంచి పౌష్టికాహారం పుట్టిన తర్వాత డెలివరీ అయిన తర్వాత ఆ రోజు నుంచే తను విదేశీ విద్యను చదివేంత వరకు చదువును స్టార్ట్ చేస్తే ఏ విధమైన షర్ట్ వేసుకోవాలి, ఏ విధమైన టై వేసుకోవాలి, ఏ విధమైన షూ వేసుకోవాలి, ఏ విధమైన బ్యాగ్ తగిలించుకోవాలి, ప్రతి బాధ్యత నా తోబుట్టే బిడ్డలు ఎట్టాగుంటారో, నా బిడ్డలు ఎట్టాగుంటారో అటువంటి ఉద్దేశంతో ప్రతి బిడ్డ చదువు నా బాధ్యత అనే విధంగా అదేవిధంగా చిత్తూరు పట్టణంలో గంజాయి అక్రమ అమ్మకం మరియు రవాణా చేస్తున్న వ్యక్తులపై నిఘా ఉంచి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అతని నుంచి 80,000 రూపాయలు విలువ చేసే 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు 2 టౌన్ సీఐ వలసయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు పోలీస్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ మాట్లాడుతూ తిరుపతి బెంగళూరు బైపాస్ రోడ్డు నందు వాహన తనిఖీల్లో అనుమానంగా వస్తున్న ప్యాసింజర్ ఆటోని ఆపి తనిఖీ చేయగా అందులో సుమారు 80,000 విలువ చేసే అక్రమ గంజాయిని గుర్తించి ఆటో డ్రైవర్ని అరెస్ట్ చేశామని తెలిపారు. చిత్తూరు సమీపంలోని సంతపేటకు చెందిన సుభాష్ చంద్రబోస్ వీధిలో ఉన్న రవితేజ కలిసి చాలా కాలంగా చిత్తూరు తేనెబండ పలు ప్రదేశాల్లో వైజాగ్ ఏజెన్సీ నుండి గంజాయిని అక్రమంగా కొనుగోలు చేసి వాటిని చిత్తూరులో విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఈ గత 2 నెలల నుంచి ఇప్పటి వరకు చిత్తూరు 2 టౌన్లో 20 కేజీల పైన గంజాయి సీజ్ చేయడం జరిగింది. దాదాపు 20 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 1 వీక్ బ్యాక్ క్రైమ్ నెంబర్ 48లో అరవింద్ అలియాస్ అప్పు అతన్ని తర్వాత రవితేజాన్ని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి 10 కేజీలు గంజాయి సీజ్ చేసి వాళ్ళిద్దరు రిమాండ్ పంపడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ మేరకు వాళ్ళతో పాటు అక్యూజులైన ఆటో రవిని ఈరోజు మార్నింగ్ వెహికల్ చెకింగ్లో కాణిపాకం జంక్షన్లో వెహికల్ చెక్ చేస్తుంటే అరెస్ట్ చేయడం జరిగింది. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో బుధవారం విదేశీ భక్తులు సందడి చేశారు. హిందూ సాంప్రదాయం ప్రకారం సంప్రదాయ వస్త్రాలు ధరించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ దేశాలకు చెందిన 64 మంది విదేశీ భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో అమెరికా, కెనడా, యూకే, నెదర్లాండ్, జర్మనీ, రష్యా వంటి పలు దేశాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ జె. అరుణ బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిత్తూరు నగర పరిధిలోని కొండారెడ్డిపల్లి, చర్చి వీధిలోని మేజర్ డ్రైన్లను చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ పరిశీలించారు. వేసవి నేపథ్యంలో నగర పరిధిలోని అన్ని మేజర్, మైనర్ మురుగునీటి కాలువల్లో పూర్తి స్థాయిలో పూడికలు తొలగించాలని ఆదేశించారు. పెద్ద మురికి నీటి కాలువల్లో పూడికతీత పనులను సత్వరం చేపట్టాలని, ఇందుకోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. అదే సమయంలో దోమల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానంగా కల్వర్ట్లలో కింది భాగంలో ఉండే దోమల నియంత్రణ కోసం స్ప్రేయింగ్తో పాటు పాత వస్త్రాలను కర్రలకు కట్టి కాల్చడం ద్వారా దోమలను నియంత్రించాలన్నారు. ఈ ప్రక్రియలు ఉదయం పూట పూర్తి చేయాలని ఆదేశించారు. రాములగుడి వీధి కూడలి వద్ద చేపట్టిన ఈ ప్రక్రియను కమిషనర్ పరిశీలించారు. సాయంత్రం సమయాల్లో ఫాగింగ్ ప్రక్రియ పక్కాగా చేపట్టాలన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను మెరుగ్గా చేపట్టాలని ప్రజారాజ్య విభాగం అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంహెచ్ఓ చిన్నయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ నరసింహ తదితరులు పాల్గొన్నారు. మరణించిన కుటుంబానికి ప్రభుత్వం నుండి సాయం అందజేయడమే జగనన్న బీమా ఉద్దేశమని కార్పొరేటర్ మునిరామరెడ్డి పేర్కొన్నారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ సంజయ్ గాంధీ కాలనీలో నివాసముంటున్న చెంచుబాబు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబానికి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి చొరవతో తక్షణ సాయం కింద జగనన్న బీమా ద్వారా 10,000 రూపాయలు నగదును అందజేయడం జరిగిందని ఆ డివిజన్ కార్పొరేటర్ మునిరామారెడ్డి తెలియజేశారు. బాబు అనే మా నాయకుడు చనిపోయిన కారణంగా, ఆకస్మిక మరణం కారణంగా మా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారి సహకారంతో
డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి గారి చొరవతో ఈరోజు వాళ్ళ కుటుంబానికి జగనన్న గారి బీమా ద్వారా 10,000 రూపాయలు తక్షణ సాయం కింద అందజేయడం జరిగింది. మిగిలిన 90,000 రూపాయలను కూడా వాళ్ళ అకౌంట్కి అందజేయడం జరుగుతుందని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడం ఇప్పుడు జరిగింది. అన్ని కులాల సమ్మేళనమే తెలుగుదేశం పార్టీ అని ఆ పార్టీ చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి గురజాల జగన్మోహన్ అన్నారు. ఇప్పుడు లేని వాతావరణం, ఎందుకంటే రాజశేఖర్ రెడ్డిని చూసాము. చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి కలిసి 1978లో వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీలో మేమిద్దరం రూమ్మేట్స్ అన్నారు. అంటే ఎంతో మంచి వాతావరణం. ఎందుకు ఈ మాట చెప్తానంటే రాజశేఖర్ రెడ్డి కొన్ని అనివార్య కారణాలతో చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడ పోతే కొన్ని సమస్యలు వస్తాయి అని చెప్తే లేదు నా స్నేహితుడిని చివరిసారిగా నేను చూడాలి అని అక్కడికి వెళ్ళి చూసిన ఒక గొప్ప వ్యక్తి, అంటే స్నేహానికి విలువ తెలిసిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. కమ్మ వేరు కాదు, రెడ్డి వేరు కాదు, బలిజలు వేరు కాదు, అన్ని కులాలు కలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందులో నాకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు మీ తరఫున కూడా చెప్తూ, ఇక్కడ కావాల్సింది మనకి డెవలప్మెంట్. అది రెడ్డి కావచ్చు, నాయుడు కావచ్చు, ఇంకో కులం కావచ్చు, ఏ కులమైనా కావచ్చు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 67,430 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,056 రూపాయలు. వెండి 1 కేజీ ధర 74,500 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 76 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జపాన్ తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విఫలం, గాలిలోనే పేలిపోయిన శాటిలైట్. రాజస్థాన్లో కూలిన తేజస్ విమానం, పైలట్లు సేఫ్, 23 ఏళ్ల తర్వాత క్రాష్. ఘనంగా మొల్ల జయంతి వేడుకలు, కవయిత్రి స్ఫూర్తిని కొనియాడిన మేధావులు. కులశేఖర్ ఆల్వార్ గోదాదేవి మార్గాలు జాతికి అంకితం, టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడి. గోబీ మంచూరియాతో డేంజర్, సింథటిక్ మిశ్రమాలతో తయారీ హానికరమంటున్న వైద్యులు. జూన్ నెలకు శ్రీవారి దర్శన టికెట్లు మార్చి 18 నుండి ఆన్లైన్లో బుకింగ్ సౌకర్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.